ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. భారతీ సిమెంట్స్ విషయంలో జగన్ కు బిగ్ షాక్ ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం రెడీ అయింది. వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్ కార్పొరేషన్ కు ఇచ్చిన 2 సున్నపు గని లీజులను రద్దు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. కేంద్ర ప్రభుత్వ గనుల నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర గనుల శాఖ భారతీ సిమెంట్స్ లీజ్ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేయడంతో విచారణ జరిపిన ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ నివేదిక ఆధారంగా ఈ సున్నపురాయి లీజులు చట్టవిరుద్ధంగా మంజూరు చేసినట్టు గుర్తించింది. రాష్ట్ర గనుల శాఖ తుది నివేదిక సమర్పించిన వెంటనే భారతీ సిమెంట్స్ కి ఇచ్చిన 2 లీజుల రద్దు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. కేంద్ర నిబంధనలు ఉల్లంఘించిన భారతీ సిమెంట్స్ సున్నపురాయి వంటి ప్రధాన ఖనిజాల లీజులు వేలం ద్వారా మాత్రమే ఇవ్వాలని 2015లో కేంద్ర గనుల శాఖ సవరించిన నిబంధనల్లో ఉంది. అంతేకాకుండా 2015 జనవరి 12కు ముందు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ అయిన 2017 జనవరి 11 నాటికి అన్ని అనుమతులు పొందకపోతే ఆ లెటర్ ఆఫ్ ఇంటెంట్ స్వయంగా రద్దవుతుంది. ఎన్నికలకు ముందు భారతీ సిమెంట్స్ కు 2 సున్నప్రాయ గనులు లీజు ఈ నిబంధనలను ఉల్లంఘించి 2024 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారతి డైరెక్టర్గా ఉన్న భారతీ సిమెంట్స్ కు 2 లీజులను మంజూరు చేశారు. కడప జిల్లా కమలాపురంలోను ఎర్రగుంట్ల మండలాల్లోని 509.18 ఎకరాలు 235.56 ఎకరాల భూముల్లో ఈ లీజులనిచ్చారు. ఈ భూములు వాస్తవానికి రఘురామ్ సిమెంట్స్ కి చెందినవి కాగా 2009లో భారతీ సిమెంట్స్ వాటిని కొనుగోలు చేసింది. లీజుల లెటర్ ఆఫ్ ఇంటెంట్ రద్దుపై కోర్టుకు భారతీ సిమెంట్స్ ఆ సమయంలోనే సున్నప్రాయ లీజు కోసం దరఖాస్తు చేసుకుని లెటర్ ఆఫ్ ఇంటెంట్ పొందిన నిర్ణీత సమయానికి అనుమతులు పొందకపోవడంతో ఆ లెటర్ ఆఫ్ ఇంటెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దీనిపై భారతీ సిమెంట్ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు స్టేటస్ కో విధించింది. ఆ తర్వాత 2023లో సంస్థ వాదనలు విని నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత ఎన్నికలకు ముందు లీజులు రద్దు చేసేందుకు రెడీ అయిన ప్రభుత్వం దీంతో 2024 ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి నెల రోజుల ముందు నాటి జగన్ ప్రభుత్వం భారతీ సిమెంట్ కు 2 లీజులనిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ లీజులు కేంద్ర చట్టానికి విరుద్ధంగా ఉండడంతో కేంద్ర గనుల శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ లీజులపైన పునఃపరిశీలన చేయాలని కోరింది. దీంతో దీనిపైన అడ్వకేట్ జనరల్ నివేదిక ఆధారంగా ఇది చట్టవిరుద్ధంగా జరిగినట్టు గుర్తించింది. రాష్ట్ర గనుల నివేదిక తుది నివేదిక రాగానే ఈ లీజులను రద్దు చేసింది.